వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% చట్టబద్ధం చేసి రిజర్వేషన్ కల్పించాలని మండలంలోని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు మండల కేంద్రంలో ర్యాలీ తీసి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి నాటకాలు ఆడుతూ దొంగ మాటలు చెప్పి దొంగాటలు ఆడుతున్న రేవంత్ రెడ్డికి బీసీ వర్గాలు తగిన బుద్ధి చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ కోరింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ రైతు బంధు సురేష్ గౌడ్, మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు దత్తు, సీనియర్ నాయకులు బూత్కూరు సుభాష్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ అంజయ్య, మాజీ కోఆప్షన్ యదుల్లా, మాజీ సర్పంచ్ అశోక్, జిల్లా నాయకులు నరసింహాచారి, ఉప్పరి సాయిలు, వడ్డే నాగయ్య, మంగళి శ్రీనివాస్, మంగళి యాదగిరి, యువ నాయకులు జయరాజ్, అశ్విన్, ప్రశాంత్, పోషెట్టి, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్. డౌన్ 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 కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. డౌన్ డౌన్. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్కు పిలిపించినందుకు మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా మా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మనస్ఫూర్తిగా వాళ్ళకి సహకారం అందిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ చేయాలని మండలంలో మేము మా భూపాల్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి పాలన ఎలా ఉందంటే దొంగనే దొంగ అని అరిసిన విధంగా ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక రెడ్డి, ఆయనకు ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మనసులో లేదు. గతంలో ఆయననే అన్నాడు రాష్ట్రాలకు రిజర్వేషన్ కల్పించే హక్కు లేదు, రాష్ట్రాలకు ఆ హక్కుని కల్పించద్దు, రాష్ట్రాలు చట్టసభలో అసెంబ్లీలో తీర్మానం చేసే హక్కు లేదని ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి బీసీలకు మోసం చేస్తూ బీసీలు అన్ని వర్గాల్లో వెనుకబడి చదువులో ఆర్థికంగా అన్ని విధాలు వెనుకబడినారు, వీళ్ళ నీళ్ళను తొక్కేసి ఆయన చెప్పు కింద వెతుకోవాలనే విధంగా నాటకాలు ఆడుతున్నాడు. నాటకాలు ఆడి ఈరోజు ఆయన ఎంత నాటకాలు ఆడుతున్నాడంటే ఆ నాటకం ప్రజలకు చిన్న పిల్లగానికి 5 సంవత్సరాల పిల్లగానికి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి నాటకం ఒక పెద్ద నాటకం. ఎంత అంటే గతంలోనే మొన్న ఒక రెడ్డి పోయి బీసీలకు వేద్దాన్ని సుప్రీంకోర్టులో వేసిండు, గత నెల కింద చేసిండు. వేసే సుప్రీంకోర్టు అయ్యా ఇది హైకోర్టులో పెండింగ్ ఉంది, హైకోర్టులో తేల్చుకోండి అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి చెప్తూ మరి రేవంత్ రెడ్డి చదువుకోలేడా అది విన్నాడా లేదు తెలుస్తలేదు. సిగ్గు లేకుండా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి ఆల్రెడీ హైకోర్టు 4 వారాలు గడువిచ్చింది. ఇక్కడ నడుస్తూనే ఉన్నది 4 వారాల పరిస్థితి అందరు తెలుసు. 4 వారాలు అందరు ఎదురు చూస్తున్నారు. కానీ 4 వారాలు గడవకముందే ఇక్కడ హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నానే కావాలని బీసీలకు మోసం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టులో మళ్ళీ అక్షంతలు వేసి అయ్యా ఇక్కడ కాదు హైకోర్టులో వ్యవహారం నడుస్తుంది, హైకోర్టు వ్యవహారం అయిందాక అది మనదే. సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా జీవో చెల్లది, చట్టం తీసుకురానని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు చట్టం తీసుకురండి, నువ్వు చట్టం తీసుకురా, నువ్వు రాష్ట్రపతి దగ్గర పోతావా, సెంట్రల్ పోతావా, నీకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నీకు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు నీకు మాకు న్యాయం చేస్తామని నీ మీద నమ్మకంతో నీకు ముఖ్యమంత్రిని చేశారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఖాళీ సంపాదించుకోవడానికి, నీ కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి, అన్ని భూములు కబ్జా చేసుకోవడానికి, గవర్నమెంట్ భూమిని కబ్జా చేసుకోవడానికి చూస్తున్నావు. కానీ ఎక్కడ కూడా బీసీలకు న్యాయం కావాలని ఏ కోశాన్ని కూడా 1% నువ్వు ప్రయత్నం చేస్తలేవు. ఖాళీ నాటకాలు మాత్రం ఆడుతున్నావు. ఈ నాటకాలు ఎక్కడ కూడా చెల్లయి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పెద్ద ఎత్తున ఇప్పుడు ఉధృతం చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా సిగ్గు లేకుండా వాళ్ళు పాల్గొంటున్నారు. ఏ రకంగా పాల్గొంటారయ్యా? మీ గవర్నమెంట్ ఉన్నది, ఎక్కడైనా సిగ్గున్నదా మీకు? రాష్ట్రంలో మీ గవర్నమెంట్ పెట్టుకొని ఎవరి మీద మీ పోరాటం? మీరు ఎవరి మీద పోరాటం చేస్తారు? తిట్టండి, బీజేపీని తిడతారా? తిట్టండి బీజేపీని.
మీ నోట్లకి ఒక మాట వస్తలేదు. నీకు బీజేపీని తిట్టే శాతం అయితే లేదు, సెంట్రల్ గవర్నమెంట్ తిట్టే శాతం అయితే లేదు. నీ గవర్నమెంట్ నువ్వు తిట్టుకో, రాష్ట్రంలో నీ గవర్నమెంట్ ఉన్నావయ్యా, రాష్ట్రంలో నీ గవర్నమెంట్ తిట్టు. రాష్ట్రంలో గవర్నమెంట్ తిడతలేవు, ఎవరు చేయాలి? బీసీలు చేయమని అంటున్నావు, ఎవరు చేయాలి? మేము ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ వాళ్ళకి ఒకటే, ఎవరు చేస్తే చట్టం బీసీలకు అవుతుంది, మీరు చేస్తే అవుతుందా? ఖాళీ చేసి పంపిరు, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిస్తే అయిపోతుందా? మరి ఏ దమ్ముతో మీరు, మీకు ఏది చేతగానే ఎందుకు మాకు మాట ఇచ్చారు? మాట ఎందుకు ఇచ్చారు చెప్పండి. మాట లేకుండా ఏది లేకుండా ఖాళీ బాంబులు ఏదో బాంబులు ఇడిచినట్టు ఇడిచి అధికారం పీఠం ఎక్కి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇది ఎక్కడ కూడా తగదని చెప్పి మేము చెప్తున్నాం. కాంగ్రెస్ నాయకులారా, మీరు కూడా మండల స్థాయి, రాష్ట్ర స్థాయి, కాన్స్టిట్యూషన్ స్థాయి, జిల్లా స్థాయి నాయకులకు అందరూ చెప్తున్నాం, మీరు మోసపూర్వమైన మాటలు చెప్పకండి మాకు. మేము కూడా అందరు చదువుకున్నాం, మేము కూడా అందరం బీజేపీలో బీసీలో చైతన్యం వచ్చింది, బీసీలు అందరూ కూడా చైతన్యంతో ఉన్నాం. ఈరోజు మా హక్కులు మేము అడుగుతున్నాం. రేపటి యువతకు మేము ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అడుగుతున్నాం, రాజకీయాల్లో రిజర్వేషన్ అడుగుతున్నాం. ఎందుకంటే బీసీలు మేము 56% రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాం కాబట్టి మేమందరూ కూడా మరోసారి విన్నవి చేసుకుంటాం. ఇది ఇటువంటి మాటలు చెప్పకుండా, కళ్ళబొల్లి మాటలు కాకుండా మేము గట్టిగా ఉన్నాం. మాకు రిజర్వేషన్ మాకు చేయాలని మేము మా పార్టీ తరఫున మేము మరోసారి వేడుకుంటూ, ఇటువంటి దొంగ మాటలు కాకుండా మీరు స్పష్టంగా ప్రజలకు ఒక నియమ పద్ధతితో మీరు మా హామీ ఇచ్చి హామీని 42% రిజర్వేషన్ చట్టసభ తీసుకొచ్చి రేపు రాబోయే రిజర్వేషన్, రేపు ఎలక్షన్లో కానీ, రేపు ఉద్యోగాలలో కానీ, యువతకు కానీ అన్ని రంగాల్లో మాకు రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాం.